నెలల్లో కేవలం 2 నెలల్లో ఇంట్రడక్షన్ సీన్లో ఉన్న పురుషోత్తం పనస స్వచ్ఛమైన బ్రాహ్మణుడు పలికే ప్రొనౌన్సియేషన్లో పలికాడంటే ఈ సినిమాకి అల్లు అర్జున్ గారు ఎంత డెడికేటెడ్గా ఉన్నారో మీకు అర్థమవుతుంది. సినిమా కంపారిజన్లు అసలు అనౌన్స్ చేసి ఫస్ట్ టీజర్ కాడి నుంచి జనాలందరూ విపరీతమైన అంటే టీజర్ హైయెస్ట్ వ్యూస్ ఇన్ సౌత్ ఇండియా, పోస్టర్ టైటిల్కి ఎక్కడ లేని రెస్పాన్స్, బయట చూస్తే విపరీతమైన పాజిటివ్ వైబ్స్. మాకు షూటింగ్ చేయడానికి టీజర్కి మీరు ఇచ్చిన వ్యూస్ అవ్వచ్చు, పోస్టరు డిజైన్ చేసిన మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే షూటింగ్ వెళ్ళాం. కానీ ఎక్కడో అది సోషల్ మీడియా అంటావా లేకపోతే ఇంకో చోట అంటావా ఎక్కడో అనవసరమైన కంపారిజన్లు. ఈ క్యారెక్టర్ ఇంతకుముందు హీరో చేశాడు, ఈ క్యారెక్టర్ ఇంతకుముందు చేశారని. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆ రోజుల్లో డాక్టర్ రాజశేఖర్ గారు నటించిన అంకుశం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంకుశం వచ్చింది కదా అని చెప్పి గబ్బర్ సింగ్ సినిమా ఆగలేదు. గబ్బర్ సింగ్ వచ్చింది కదా అని చెప్పి నిన్నగాక మొన్న వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరో పోలీస్ క్యారెక్టర్ వచ్చింది అని చెప్పి నిన్నగాక మొన్న వచ్చిన పటాస్ ఆగలేదు. పటాస్లో హీరో పోలీస్ క్యారెక్టర్ చేశాడని చెప్పి నిన్నగాక మొన్న వచ్చిన శర్వానంద రాధ ఆగలేదు. ఎంతమంది హీరోలు ఫ్యాక్షన్ క్యారెక్టర్ చేసి ఉంటారు, ఎంతమంది హీరోలు ఒక కాలేజ్ స్టూడెంట్గా చేసి ఉంటారు, ఎంతమంది హీరోలు ఒక ఆటో డ్రైవర్గా చేసి ఉంటారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రాహ్మణ్ క్యారెక్టర్ అనేది చాలా తక్కువ సినిమాలో వచ్చింది. మైకేల్ మదన్ కామరాజులో కమల్ హాసన్ గారు, ముగ్గురు మనగాళ్ళలో చిరంజీవి గారు, అదుర్స్ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలాగ తక్కువ సినిమాలు వచ్చింది కాబట్టి విపరీతమైన కంపారిజన్లు తప్పులేదు. ఏ హీరో అసలు ఈ క్యారెక్టర్ కాదు, ఒక హీరో సినిమా వస్తుంటే మిగతా హీరోలు అందరూ